ఈ వీడియోలో మనం సుమారు 1,50,000 లోపు వచ్చే టాప్ 5 ఈవీ బైక్స్ చూద్దాం. వాటి సర్వీసెస్ గురించి మాట్లాడదాం. అండ్ మీరు ఒకవేళ ఈవీ బైక్ తీసుకోవాలనుకుంటే ఏ కండిషన్స్లో తీసుకోవాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్. ముందుగా ఈవీలోకి మారేటప్పుడు మీరు పర్ డే 20 to 30 కిలోమీటర్స్ తిరుగుతానంటేనే ఈవీని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే పెట్రోల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటారా, ఈవీ బండి అనేది బ్యాటరీతో నడుస్తుంది. ఆ బ్యాటరీ అనేది చాలా కాస్ట్లీ. ఒకవేళ ఆ బ్యాటరీకి ఏదన్నా బొక్క పడితే మనం ఇంకో కొత్త బండి కొని అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ బ్యాటరీ కోసం. అండ్ మీరు ఎక్కువ వాడకున్నా అలా మూలన పెట్టినా ఆ బండి అనేది పాడైపోతుంది. ఎందుకంటే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది కాబట్టి. సో కంటిన్యూస్గా వాడే వాళ్ళు మాత్రమే బైక్స్ని ఈవీకి మూవ్ అవ్వండి. మిగతా వాళ్ళు పెట్రోల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సర్వీసులు తొందరగా అయిపోతాయి, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈవీ కల్లా కాదు. ఈవీలో పెద్ద హోల్ ఏంటంటే బండి కొంటాం కానీ సర్వీస్ దగ్గర చాలా ఇబ్బంది పడిపోతాం. ఒక్కొక్కసారి మన నెలలు అక్కడే అయిపోతాయి. మీరు ఓలా విషయంలో చూసే ఉంటారు. ఓలా సర్వీస్ విషయానికి వచ్చేసరికి చాలా పెద్ద దెబ్బ తీసేస్తుంది. కానీ బైక్ విషయంలోకి వస్తే ఓలా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడున్న ఆప్షన్స్లో ఓలా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది కూడా ఉంది. టాప్ 5 బైక్స్ నేను ఇప్పుడు చెప్తాను. అందులో మీకు ఏ బైక్ నచ్చింది, మీకు ఏ కంపెనీ నచ్చిందో చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆ 5 బైక్స్వి కింద లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేసుకొని ఆ బైక్ని చూసుకొని అప్పుడు తీసుకోండి. నేను చెప్పాను కాకుండా మీ రీసెర్చ్ మీరు చేసి దాని తర్వాత బండికి మూవ్ ఆన్ అవ్వండి. లేదంటే డ్రాప్ అయిపోయి మీకు డౌట్ ఉంటే డ్రాప్ అవ్వండి. ఓకే. నెంబర్ 5 హోండా యాక్టివా ఈ. యాక్టివా వేరియంట్లోనే ఇది ఎలక్ట్రిక్ వేరియంట్. దీని రేంజ్ వచ్చేసి సుమారు 1 or 2 కిలోమీటర్స్. ఐడీసీ రేంజ్ కాదు, యాక్చువల్ రేంజ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,17,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్. నేను చెప్పేవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. అండ్ మీ ఏరియాని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాకుండా ఎక్స్ట్రా మీకు 20,000 to 30,000 ఖర్చు అవుతుంది. నేను అందుకే చెప్పాను 1,50,000 లోపు అయితే బైక్ అయితే వచ్చేస్తుంది. బైక్ కాదు, ఇది స్కూటీ. ఈ స్కూటీలో మీరు బ్యాటరీస్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికన్నా ఛార్జింగ్ పాయింట్స్కి వెళ్ళి ఈ బ్యాటరీ తీసి ఆ బ్యాటరీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీస్ని మీరు పైకి తీసుకెళ్ళి మీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలా ఈ స్కూటీ అనేది వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో సర్వీసింగ్ అనేది కొంచెం మీరు ఏ బైక్ అన్నా తీసుకోండి, సర్వీసింగ్ అనేది డిలేనే అవుతుంది. మినిమం 2 days, మ్యాక్సిమం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్డర్స్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ మ్యాక్సిమం ఇచ్చేస్తారు బైక్స్ అయితే. ఓలా మాత్రమే చాలా డిలే చేస్తుంది సర్వీసింగ్లో. వాళ్ళ సిస్టమ్ కొంచెం వీక్ ఉంది. అండ్ ఈ బండి గురించి ఇంకా డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద నేను యాడ్ చేస్తాను లింక్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ప్రతి ఒక్క బండి గురించి తెలుసుకోండి. ఈ బండిలో చాలా ఫీచర్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. మీరు ఏ బండికి వెళ్ళినా వారంటీ అయితే ముఖ్యం కదా. ఈ బండికి వారంటీ వచ్చేసి 50,000 kilometers లేదా 3 years దాకా వారంటీ ఇస్తున్నారు. ఈ వారంటీకి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అయితే ఏది కలపరు. వారంటీస్ అన్నిటికి మళ్ళీ సపరేట్గా మనం పే చేసుకోవాలి. సో నా ఒపీనియన్లో మినిమం 3 years వారంటీ తీసుకోండి. అండ్ మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వారంటీ మాత్రం తీసుకోండి. ఎందుకంటే బ్యాటరీకి మనం మళ్ళీ 60,000-70,000 పెట్టి తీసుకోలేము బ్యాటరీ. సో మై సజెషన్ ఈజ్ మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వారంటీ తీసేసుకోండి. దట్ ఈజ్ మై సజెషన్. మూవ్ టు నెక్స్ట్ బైక్. నెంబర్ 4 టీవీఎస్ ఐక్యూబ్. టీవీఎస్ ఐక్యూబ్లో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్స్ ఉన్నాయి. సుమారు బేస్ వేరియంట్ 1,30,000లోనే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చేసి 1,70,000 దగ్గర ఎండ్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ఇవన్నీ. ఓకే. బేస్ వేరియంట్లో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 92 kilometers నుంచి 95 kilometers ఉంటుంది. టాప్ వచ్చేసి 212 ఐడీసీ రేంజ్. టాప్ ఎస్టీ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ వచ్చేసి 212. అది 1,70,000 దాటేస్తుంది. 1,50,000 దాటేస్తుంది. ఇందులో 2 types ఉన్నాయి. ఒకటేమో బ్యాటరీని మొత్తం మనమే కొనేసుకొని ఇంకా కంపెనీకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకొకటి బ్యాస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. బ్యాస్ సిస్టంలో బ్యాటరీస్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఈ బ్యాటరీస్ని మనం పైకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని కిందకి తీసుకోవచ్చు. అలాంటిది బ్యాస్ సిస్టమ్ అంటే. ఇందులో వీళ్ళు ఇచ్చే వారంటీ ఏంటో తెలుసా? 3
3 ఇయర్స్ లేదా 30,000 కిలోమీటర్స్, 3 ఇయర్స్ 50,000 కిలోమీటర్స్ ఇస్తున్నారు. ఇంకా బేస్ వేరియంట్కి వచ్చేసి 30,000 కిలోమీటర్స్ ఇస్తున్నారు. మనం ఇంకా వారంటీని పెంచుకుంటూ వెళ్తే కిలోమీటర్స్ కూడా పెరుగుతాయి. 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ అలా ఉంటుంది. సో టీవీఎస్ ఐక్యూబ్ అనేది నెంబర్ 4. దాని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 ఉంది. ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 1,72,000 ఉంది. ఐక్యూబ్లో మీరు మీ బడ్జెట్ని బట్టి ఆ బైక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని టాప్ స్పీడ్ వచ్చేసి 72 కిలోమీటర్స్ బేస్ వేరియంట్, టాప్ హై వేరియంట్ వచ్చేసి 85 కిలోమీటర్స్. అండ్ ఇది 2.4 కిలోవాట్స్ ఛార్జింగ్ తోటి తీసుకొచ్చారనమాట బేస్ వేరియంట్ అనేది. సో నెంబర్ 4 ఐక్యూబ్ ఆలోచించి తీసుకోండి. నెంబర్ 3 వచ్చేసి బజాజ్ చేతక్ 3001. బజాజ్ చేతక్ నార్మల్ పెట్రోల్ వేరియంట్ వచ్చేసి ఎంత బాగా హిట్ అయిందో మీకు తెలుసు. ఇది ఈవీ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1,15,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 73 కిలోమీటర్స్ పర్ అవర్ సుమారుగా ఇస్తుంది. అండ్ ఇవి ఐడిసి రేంజ్లు అనమాట. మీరు ఐడిసి రేంజ్లు అని ఉంటాయి. అవి ఏంటంటే వాళ్ళు 1 lakh అంటే ఒక్క ఛార్జ్ తోటి 130 కిలోమీటర్స్ అని చెప్తారు. కానీ ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మనం తిరిగే సిటీ సరౌండింగ్స్లో అది దాదాపు 100 కిలోమీటర్స్, 110 కిలోమీటర్స్ వస్తుంది. వాళ్ళు చెప్పే రేంజ్ కంటే ఒక 20-30 కిలోమీటర్స్ తక్కువే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఒక రూట్ వేసుకుంటారు. ఆ రూట్లో మొత్తం చివరి దాకా వెళ్తారు. ఎక్కడ బ్రేకులు కానీ ఏవి టెస్టులు అవే ఉండవు. కానీ మనం వాడే కండిషన్స్లో బండిని ఆపుతూ బ్రేక్లు వేస్తూ చేస్తాం. ఈ బజాజ్ చేతక్ 3001లో బ్రేక్స్ అనేవి డ్రమ్ బ్రేక్స్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వలేదు. డిస్క్ బ్రేక్లు ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేది, మీకు హ్యాండ్లింగ్ అనేది స్మూత్గా జరిగి ఉండేది. దీని బ్యాటరీ విషయానికి వస్తే 3 ఇయర్స్ వారంటీ లేదా 50,000 కిలోమీటర్స్, ఏది ముందు వస్తే అది. మీరు 50,000 కిలోమీటర్స్ 3 ఇయర్స్ లోపే నడిపేస్తే మీ బ్యాటరీ వారంటీ అనేది ఖతమైపోతుంది, లేదా 3 ఇయర్స్ తర్వాత బ్యాటరీ వారంటీ అనేది క్లోజ్ అవుతుంది. ఇది బజాజ్ చేతక్ 3001 గురించి. నెంబర్ 2 వచ్చేసి ఏథర్ రిస్టా ఎస్. ఇందులో ఎస్ ఉంది, జెడ్ ఉంది. మీరు ఎస్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ 1,25,000 పడుతుంది. ప్లస్ మనకి బ్యాటరీ వారంటీ, ఇన్సూరెన్స్ అన్నీ కలుపుకునేసరికి 1,50,000కి వెళ్ళిపోతుంది. వీళ్ళ సర్వీస్ కూడా బాగుంటుంది, ప్రీమియం ఫీల్ ఇస్తుంది మీకు ఆ బండి. అండ్ ఈ బ్యాటరీ విషయానికి వస్తే 3 ఇయర్స్ వారంటీ లేదా 50,000 కిలోమీటర్స్ రేంజ్. ప్రతి ఒక్క కంపెనీ ఇదే ప్రొవైడ్ చేస్తుంది మ్యాక్సిమం. మీరు బ్యాటరీ వారంటీని 8 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బ్యాటరీకి ఏదైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళు ఈ వారంటీలో కవర్ చేసుకోవచ్చు అని చెప్తారు. అండ్ రేంజ్ వచ్చేసి 123 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్. మీరు తీసుకునే బండిని బట్టి అంటే కిలో వాట్స్ లాగా ఉంటాయి బ్యాటరీ వేరియంట్స్. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే 123 కిలోమీటర్స్ వస్తుంది. హై ఎండ్ వేరియంట్ తీసుకుంటే 159 కిలోమీటర్స్ వస్తుంది. ఇవి ఐడిసి రేంజ్లో. మీరు ఒక బేస్ వేరియంట్లో ఒక 100 కిలోమీటర్స్ పట్టుకోండి. ఆ రేంజ్లో అయితే ఏథర్ రిస్టా ఎస్ కవర్ అయిపోతుంది. అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్, ముందు వచ్చేసి డిస్క్ బ్రేక్లు అనమాట. సో ఏథర్ రిస్టా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు చెప్పిన అన్నిటిలో. కానీ మీ బడ్జెట్లో వచ్చే బైక్స్ని తీసుకోండి. ఏథర్ రిస్టా ఇప్పుడు సర్వీస్ కూడా కొంచెం డిలే చేసింది. వాటి సర్వీస్ సెంటర్లు పెంచుకోవచ్చు, కానీ వాడు ఎందుకు పెంచుకోవట్లేదో నాకు తెలియదు మరి. నెంబర్ 2 ఏథర్ రిస్టా ఎస్. అండ్ నెంబర్ 1 వచ్చేసి ఓలా S1 X ప్లస్, X1 X. ఇవి Gen 3 తీసుకోండి. అండ్ వీటి రేంజెస్ వచ్చేసి మీకు సుమారు 320 కిలోమీటర్స్ ఐడిసి రేంజ్ వస్తుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,03,000 అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 1,30,000 స్టార్టింగ్ ప్రైజెస్ ఇవన్నీ. అండ్ యాడ్ ఆన్స్ అవుతూనే ఉంటాయి, లైక్ బ్యాటరీ వారంటీ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 125 కిలోమీటర్స్, కానీ చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. సో ఓలా గురించి మీకు తెలిసిందే అని నేను అనుకుంటున్నా. వీటి సర్వీసెస్ వరస్ట్గా ఉంటాయి, కానీ బండి ఈజ్ ద టాప్ నాచ్. దానికి ఇచ్చే ఫీచర్స్, వాడిచ్చే రేంజ్, వాడిచ్చే ఛార్జింగ్ పాయింట్స్. ఈ బ్యాటరీ విషయానికి వస్తే 5.2 కిలోవాట్స్ ఒకటి ఉంది, 4 కిలోవాట్ది ఒకటి ఉంది. అండ్ 10 కిలోవాట్ పీక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి వీటివి. ఓలాలో సర్వీస్ విషయానికి వస్తేనే బొక్కబడిపోద్ది, కానీ మిగతా విషయాల్లో టాప్ నాచ్లో ఉంది. అందుకే దీన్ని నెంబర్ 1లో పెట్టాను. మీరు తీసుకుంటే ఓలా X1 X ఇందులో తీసుకోండి.
అండ్ వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా వీటి గురించి డీటెయిల్డ్గా, ఒక బండి గురించి డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, నేను ఆ బండిని టెస్ట్ డ్రైవ్ తీసుకొని ఒక్కొక్క బండి గురించి వీడియో కూడా చేస్తాను. మీరు ఏ బండి కొనాలనుకుంటున్నారో ఆ కింద కామెంట్లో పెట్టండి, నేను ఆ బండి మీద కూడా ఒక వీడియో ఇన్ డీటెయిల్డ్గా చేసి పెడతాను, ఒకవేళ మీకు ఓకే అయితే. ఫర్దర్గా డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్లో చెప్పండి, నేను చదివి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye.